అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం గుండంపూడి గ్రామంలో శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి సారి ఊరేగింపు కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా సన్నిధి శ్రీనివాసరావు గారు, శ్రీమతి సత్యనారాయణ దంపతులు, ఆర్మీ పంతులు గారు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే మాత్రం జరిగింది. దేవాలయం నిర్మించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి సారి ఊరేగింపు కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దర్పాలం గ్రామంలో నిర్మించినటువంటి శ్రీ సీతా శ్రీరాముల వారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో కూడా ఆ దంపతులందరూ పాల్గొనడం జరిగింది. మరి అలాగే పంచలోహ విగ్రహాలు అలాగే కలశాలు కూడా దేవాలయానికి ఇవ్వడం జరిగింది. దైవ కార్యక్రమాలు చేస్తూ ఎందరికో ప్రత్యక్షంగాను పరోక్షంగా సహాయ సహకారాలు అందించినటువంటి మహానుభావులు సన్నిధి శ్రీనివాసరావు గారు, ఆర్మీ పంతులు గారు భర్తకి అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తూ దైవ కార్యక్రమాలను కానీ సేవా కార్యక్రమాలు కానీ ఎప్పుడు కూడా ఎన్నంటి నిలిచేటువంటి మహా పుణ్య దంపతురాలుగా మనం సత్యనారాయణ గారిని అయితే చెప్పుకోవచ్చు. మరి వాళ్ళు చేస్తున్నటువంటి దైవ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. మరి ఆ దంపతులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే సారి ఊరేగింపు ముందు ఉదయాన్నే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా వాళ్ళు ఆ దంపతులందరూ ఇంటి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మనం స్టెప్ బై స్టెప్ అంతా చూద్దాము. మరి అయితే ఆ సారి ఊరేగింపు, ఆ పూజా కార్యక్రమం ఏ విధంగా జరిగింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం చూస్తున్నట్లయితే ఈరోజు శ్రీ నూకాంబిక అమ్మవారి సారి ఊరేగింపు చూసే ముందు పుట్టదరపాలెంలో నిర్మించినటువంటి విగ్రహ ప్రతిష్ట ఏర్పాటు చేస్తున్న శ్రీ సీతారాముల వారి ఆలయం దగ్గర అయితే మనం ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు సన్నిధి శ్రీనివాసరావు గారు అలాగే సత్యనారాయణ గారి దంపతులు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కలశాలు అలాగే సీతారాముల వారి పంచలోహ విగ్రహాలు అయితే ఇవ్వడం జరిగింది. ఆ దేవాలయం దగ్గర మనం జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు అయితే చూస్తూ ఉన్నాము. మరి ఈరోజు ప్రత్యేకించి ఆ దంపతులిద్దరిని ఆహ్వానించి మరి ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా మరి సన్మాన సత్కారాలు కూడా చేయడం జరిగింది. అదొకసారి మనం చూద్దాం. ఇప్పటివరకు పుట్టదరపాలెంలో జరిగిన కార్యక్రమాన్ని అయితే చూసాము. ఇప్పుడేమో గుండంపూడిలో మరి ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత కార్యక్రమం కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. మరి దంపతులు అలాగే కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. అయితే ఆ పూజా కార్యక్రమం ఎలా జరిగింది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. చెప్పండి నామం, గోత్ర నామం నోరిప్పండి. నమ గణేష్కి చేయండి, పూజ చేయండి గణేష్కి. ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః. अक्षय हेरम वस्त्रपूर्ति नामानि विद्यारंभ विवाह प्रवेश विघ्न तथा सग्रामि सर्वकार्येषु विघ्नस्तनराजिते अभिष्टसिद्धं पूजितव्य सर्वदा सर्वविघ्नचिते शासने श्री गणाधिपाय नमः। ओम गणेशाय नमः अनंड, ओम एकदंताय नमः, ओम कपिलाय नमः, गजगणेशाय नमः,
लंबोदराय नमः ओम गणेशाय 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 नमः चंद्राय नमः ओम गणेशाय नमः गजाननाय नमः ओम गणेशाय नमः नमः ओम गणेशाय नमः ओम गणेशाय नमः ओम स्कंदजाय नमः ओम गणेशाय नमः श्री महागणपते नमः ओम गणेशाय नमः नानाविध परिमल पत्र पुष्पाणि समर्पयामि गणेशाय नमः गणेश महाराज की जय సత్యనారాయణ వ్రతకల్పం సత్యనారాయణ వ్రతము ఎక్కడ ఎప్పుడు ఎట్లు చేయవలను కర్మలు యథావిధిగా ఆచరించి బ్రాహ్మణులు బంధుమిత్రాదులను రప్పించి వినండి శుభకరములైన మంగళ వాయిద్యములతోడును మంగళకరమైన స్వస్థత మూలే సప్తరస బ్రహ్మ విద్య వ్రతార్థత కుక్షిత సాగరేశ్వర సప్తదీప వసుంధర ఋగ్వేద యజుర్వేద సమవేద కలిసే గంధ పుష్పాన్ని కలసానికి అక్షంతలో పసుపు కుంకుమ కలిసోదక దేవమాత్రం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష మళదండం పెట్టుకోండి గణానాత్వాం గణపతమవామహే కవీన ఇంక చాలా ఆపండి పసుపు కుంకుమ కవీన కవిమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణసుతం శ్రీ మహాగణపతే నమః ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసన సమర్పయామి పాద్యోపాద్యం సమర్పయామి హస్తయోద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి అద శ్రీ ఓం పాలక పూజ ఓం గణానాత్వాం గణపతమవామహే కవీన కవీరూపస్తకం ముందు వినాయకుడి దగ్గర పెట్టాలి జ్యేష్ఠరాజం బ్రహ్మణసుతానసుతం సాంగం సాయుధం సహనం సశక్తి పత్రి పుత్ర పరివార సమేతం లోకపాలక ఆవాహయామి స్థాపయామి పూజయామి వినాయకుడి పక్కన పెట్టిన తర్వాత ముందు ఈ ఆకులన్నీ పెట్టండి మీ ముందున్నవి తగలకండి కలసానికి ఓం బ్రహ్మదేవాయానం పదవీ కవి నమృషేద్వనాం మహాశుభ మృగాణ స్వయన గ్రంథనానం స్వదితిర్వరాగరం సోమ పవిత్రమత్యేన ప్రదే సాంగం సాయుధం సహవాసం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం బ్రాహ్మణ లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి ఓం ఇదం విష్ణుం రుచిత్రం నివేదనం సడమభ్యం భాగసుదే సాంగం సాయుధం సహవాసం సశక్తి పత్రి పుత్ర పరివార సమేతం విష్ణులోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి ఓం కద్రుద్రాయ వరచేతరే మిథుష్టాయ తక్షతే భుజేమి తతో గరుదయ సాంగం సాయుధం ఆవాహనం సశక్తి పత్రి పుత్ర పరివార సమేతం రుద్రం గౌరీ మేయాయ సలయాయ తక్షత్యేసారం చతుర్వది అష్టావది నవవది విభూషణ సహస్రాక్షర పర్వణ్యం సాంగం సాయుధం సావానం సశక్తి పత్రి పుత్ర పర్వే సమతం గౌరీ లోకపాలక ఆవాహయామి స్థాపయాం పూజయామి గణేశాది పంచలోకపాలక దేవతాభ్యో నమః ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యం నీరు చుక్కలు చల్లండి అర్ఘ్యం సమర్పయామి స్నానం దోపమాగ్రాపయామి కిరీటనం సుఖాసేనం పత్రే పుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టమధ్య సూర్యగ్రహస్య బుధగ్రహాది దేవతాం విష్ణు సాంగం సాయుధం ఆవాహయామి సశక్తి పత్రి పుత్ర పరివార గృహస్థితం స్థాపయామి పూజయామి బుధగ్రహ ప్రత్యదేవత నారాయణం సాంగం సాయుధం సాధనం సశక్తి పత్రి పుత్ర పరివార సమేతం బుధగ్రహతో నారాయణం ఆవాహయామి స్థాపయం దివ్యారథ సమారుఢం మేరు ప్రదక్షిణి కుర్వీణాం పూర్వ విమానం పద్మాసనం చతుర్భుజం దండాక్షమాలాం దారిణం సింధుద్వేషాధిపతిం మంగీరసగోత్రం మంగీరసనామ సంవత్సరే వైశాఖమాసే శుక్లపక్షే ఏకాదశం గురువాసరే ఉత్తర నక్షత్ర జాతం ధనుర్మాస రాశ్యాధిపతి కిరీటం సుఖాసేనం పత్ని పుత్ర పరివార సమేతం గ్రహమండలీపవిష్టం మస్మిన్ నగరిణే సూర్యానువందం వందే విష్ణు భవభైరం సర్వలోకైకనాథం. శ్రద్ధగా వినండి, కథ చదువుతాను. ఆకుల్లోనూ ఒక్క పువ్వు ముందున ఆకుల్లో పెట్టలేదేమి అంటే అక్కడ అందదా నీకు పువ్వులు పెట్టలేదా. గుల్హం పూజయామి ఇంద్రాపదే నమ అనగా పూజయామి జానని పూజయామి జనార్దయ నమ ఉరం పూజయామి విస్తరస్తవసే నమ కటిం పూజయామి కుక్షిస్తాకుల భవనాయ నమ ఉదరం పూజయామి లక్ష్మీ వక్షస్థలాయ నమ వక్షస్థలం పూజయామి శంఖచక్ర గదా సాంగపాణి నమ బాహం పూజయామి కంబకంఠాయ నమ కంఠం పూజయామి పూర్ణేంద్ర నివక్రాయ నమ వక్రం పూజయామి కుందకట్కల దంతాయ నమ దంతాన్ పూజయామి నానాగ్ర ముక్తికాయ నమ నాసికం పూజయామి సూర్యచంద్రాగ్నిధారిణి నేత్రం పూజయామి ఓం సహస్ర శిరసే నమ శిర పూజయామి ఓం శ్రీ సత్యనారాయణ స్వామి నమ సర్వాంగాణి పూజయామి. సత్యదేవ తండ్రి, మేము ఈ గృహంలో మాకు ఇక్కడ అవకాశం ఉన్నంత వరకు నిన్ను ఆవాహనం చేసుకుని నీ యొక్క వ్రతాన్ని మేము జరిపించుకుంటున్నాం తండ్రి. మా యొక్క లోటుపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకొని మా తప్పుల్ని ఒప్పులుగా భావించి తండ్రి మీరు వేయించేసి ఈ వ్రతాన్ని జయప్రదం కోరుతామని కోరుకుంటున్నాం. ఓం నారాయణాయ నమః, రెండేసారి నమః, ఓం చక్రపాణి నమః, ఓం జనార్దనే నమః. జాగ్రత్తగా వేయండి, కలిసని తగలకుండా అక్షయ జాగ్రత్తగా వేయాలి.
నువ్వు ఊరేట్లు వేసుకో. జగజ్జీవనే నమః, ఓం వామనాయ నమః. మళ్ళీ అక్షంతలు కలపడానికి మధ్యలో ఓం వల్లభాయ నమః, ఓం జగన్నాయ నమః, చతుర్ముఖాయ నమః, వ్యోమకేశాయ నమః, ఋషికేశాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం గరుడధ్వజాయ నమః, ఓం నరసింహాయ నమః, మహాబలాయ నమః, స్వయంభువాయ నమః, భువనేశ్వరాయ నమః, శ్రీధరాయ నమః. పువ్వు పట్టుకోమ్మ చేత్తో. దేవకీపుత్రాయ నమః, పార్థసారథాయ నమః, అచ్యుతాయ నమః, శంఖపాణియ నమః, యజ్ఞమూర్తయ నమః, అమయాత్మయ నమః, వరదాయ నమః, పరంజ్యోతే నమః, ఆత్మజ్యోతే నమః, చంచలాయ నమః, శ్రీవత్సంగాయ నమః, అఖిలాధారాయ నమః, సర్వలోకప్రభవే నమః, త్రివిక్రమాయ నమః, త్రికాలజ్ఞానాయ నమః, త్రిదాత్మనే నమః, కరుణాకరాయ నమః, సర్వజ్ఞాయ నమః, సర్వంగాయ నమః, సర్వేశ్వరాయ నమః, కేశమర్దినాయ నమః, కైటవార్యాయ నమః. గోవింద 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 గోవింద. అలా నీళ్ళు చుక్క చూపించి అవి చూపించు. అక్షయ హారతి తీసుకోమ్మ, హారతి తీసుకో. గోవింద 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 గోవింద. గోవింద గోవింద. తీసుకో మళ్ళీ తీసుకో. ఫ్యాన్ ఫ్యాన్ ఫ్యాను ఫ్యాన్ గాలి. తీసుకోమా. చేతిలో ఉంది నేను అలా తీసుకుని. ఇప్పటివరకు జరిగినటువంటి సత్యనారాయణ స్వామి వత్త కార్యక్రమాన్ని చూసాము. అయితే ఆర్మీ పంతులు గారు అయినటువంటి సన్ని శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఆయన వాయిస్లో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి మనం తెలుసుకుందాం. అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం గుండంపూడి గ్రామంలో శ్రీ 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 నూకాంబిక అమ్మవారి సారి ఊరేగింపు కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు ఆ సారి ఎన్ని సంవత్సరాలు ఊరేగిస్తున్నారు ఏంటి అనేది అయితే మాత్రం మీ అందరికీ నేను తెలియజేస్తాను. మరి సన్ని శ్రీనివాసరావు గారు అయితే ఆర్మీ పంతులు గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో మరి ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి సారి పెడుతున్నారు ఏంటి అనేది ఆ విషయాలు మనం తెలుసుకుందాం. చెప్పండి సార్, మరి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ అమ్మవారి సారి ఊరేగింపు? గత 5 సంవత్సరాలుగా అమ్మవారిని గుడి కట్టిన తర్వాత మేము ప్రతిష్ఠించి 5 సంవత్సరాలు అవుతుందండి. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం కూడా మా ఆడపిల్లని గుండంపూడి ఇచ్చాము అన్న ఉద్దేశం మీద, ఒక ఆడపిల్లకి సారి అయితే ఎలాగ పెడతామో అలాగే మా ఆడపిల్లకి సారి పెట్టాము అన్న సంతృప్తి మీద మేము ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి కొత్త మాసం ముందు ఆడపిల్లకి పెట్టినట్టుగా సారి పెడతాము. అలాగే సార్, మరి ఈరోజు ఈ సారి ఊరేగించేటప్పుడు మరి సన్నామేళం కానీ తీనిమారు కానీ అటువంటిది అవన్నీ కూడా మా ఓన్కి పెట్టుకుంటాను. ఏంటంటే మా ఆడపిల్లకి ఎలాగైతే దేవెడతానో అమ్మవారి నుంచి అత్తవారికి దేవెడతానో అన్న సంతృప్తి మీద, ఆ సంతోషం మీద మేము అలా ఊహించుకొని అమ్మవారికి డప్పు వాయిద్యం పెడతాం మేము. అలాగే తీనిమారు పెట్టిన అలాగే భజంత్రీలని ఆ ఊరి ప్రజలు కూడా మాకు సహకరిస్తారు ప్రతి విషయంలో కూడా. అలా అమ్మవారిని తీసుకెళ్ళినప్పుడు ప్రతి ఫస్ట్ ఎంట్రన్స్ ఉన్న ప్రతి గ్రామ దేవత దగ్గరికి కూడా వెళ్ళి పసుపు కుంకుమ నుంచి కొబ్బరికాయలు కొట్టుకొని ఆ రకంగా చేయడం మా ఆనవాయితీ కింద పెట్టామండి. గత 5-6 సంవత్సరాలు పెట్టి ఇదే సిద్ధాంతాన్ని అమ్మవారిని పెట్టినది కూడా నేను ఇంతవరకు నడుపుకుంటూ వస్తున్నాను. అలాగే సార్, మరి చూసుకుంటే అమ్మవారు ఊరేగింపు అంటే సారి ఊరేగింపుతో అమ్మవారిని కూడా తీసుకెళ్తారు. మరి గ్రామ ప్రజలు నీళ్లు పోసుకుంటూ తీసుకెళ్ళడం అనేది ఆనవాయితీ మీరు పెట్టుకోవడం జరిగిందా, లేదంటే ప్రతి సంవత్సరం కూడా గ్రామస్తులందరూ పాల్గొన్నారు? లేదండి, ఆ ఆనవాయితీ నేనే పెట్టాను. ఎలాగంటే అమ్మవారికి నీళ్ళు పోసుకుంటూ మొత్తం వీధులన్నీ కూడా తీసుకొని తిప్పడం వల్ల చల్లదనం ఆ ఊళ్ళో అందరూ బాగుండాలి, ఆ ఊళ్ళో పంటలు బాగుండాలి, ఊళ్ళో అందరూ బాగుండాలి, వాళ్ళతో మేము బాగుండాలి అని అది చల్లదనం కోసమని అమ్మవారిని తీసుకెళ్ళినప్పుడు సంవత్సరానికి ఒక్కసారి అమ్మవారి ఉత్సవ విగ్రహం తిప్పుతుంటాం మేము. ఆ వచ్చిన సంవత్సరంలో కూడా అమ్మవారిని వాళ్ళు ఒక ఆడపిల్ల వచ్చింది అయ్యో మన ఇంటికి అనే భావంతో వాళ్ళు చూస్తారు. ప్రతి ఇంటి నుంచి తీసుకొస్తారు. ప్రతి ఇంటికి కూడా మేము ప్రతి వీధి తీసుకెళ్తాను. ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా ప్రతి ఆడపిల్ల కూడా రోడ్లు తడుపుకుంటూ రోడ్డు పాయింట్లో ఎవరింట్లో అయితే మోటార్లు ఉన్నాయో వాళ్ళు కూడా శుభ్రంగా పైపులు పెట్టి అమ్మవారికి నిండుగా ఇంటిని చల్లదనం కోసం నీళ్ళు పోసి అప్పుడు ప్రతి ఇంటి నుంచి కూడా పసుపు కుంకుమ కొబ్బరికాయ ఎవరికి తోచిన వాళ్ళు పళ్ళు పసుపు కుంకాలు పెట్టుకుని ఆ తల్లిని ఆ రోజు ఒక్కరోజు వాళ్ళకి అవకాశం మోయడానికని ముట్టుకోవడానికని తక్కిన ఈ సంవత్సరం పూట కూడా అమ్మవారి గర్భగుడిలోనే ఉండిపోతారు. అలాగే చూసుకుంటే మరి ఆ గ్రామానికి సంబంధించిన గ్రామస్తుల సహకారం
గ్రామస్తులు మాకు ప్రతి విషయంలో కూడా ఇందులో సహకరిస్తారండి. వీళ్ళందరూ కూడా మాకు బాగా సహకరిస్తారు. ప్రతి వారు కూడా ఊళ్ళో 3 బృందాలు ఉన్నాయి, 3 బృందాలు కూడా మాకు సహకరిస్తారు. అలాగే ఆడపిల్లలు కూడా ఊళ్ళో ప్రతి ఆడపిల్ల కూడా మా ఆడపిల్ల ఊళ్ళో ఇచ్చి ఉన్న ఫీలింగ్ మాకు ఉంటుంది. వాళ్ళు కూడా మాకు ఆ రకంగా ఆడపిల్లలు కానీ అందరూ కూడా సహకరిస్తారండి. అలాగే గ్రామం మొత్తం ఊరేగించిన తర్వాత సారి గుడి దగ్గర తీసుకొచ్చి సారి మళ్ళీ భక్తులకి పంచుతారని విన్నాము. అది ఎంతవరకు నిజం అంటారు? ఇది ఏంటంటే మేము ఆడపిల్లకి ఇచ్చిన సారి ఒకవేళ మనం మా ఇంటికి మన కోడలు ఏమైనా ఉండే ఎవరైనా సరే ఒక ఆడపిల్లలు వచ్చారంటే ఆ సారి ఎలాగ ఇరిగి పొరుగు ఎలాగ పంచుకుంటాం అదే సాంప్రదాయంగా నేను మొత్తం ఊరు మొత్తం అందరికీ కూడా భజన పార్టీ ఎంతమంది అయితే అందరూ కూడా ఒక 200 మంది ఏమనండి 300 మంది ఏమనండి ఎంతమంది ఏమనండి అందరూ కూడా లేదని పెంచుకోకుండా తెలియజే వల్ల అదే సారిని మేము ఎన్ని రకాలైతే అమ్మవారికి 108 నామాలు కాబట్టి 108కి ఇలాగ తీసుకొచ్చి ప్రతి ఐటమ్ కూడా మేము ప్రతిదీ కూడా ఏంటంటే మనం ఎన్ని రకాలైతే ఆడపిల్ల పెట్టుకున్నాం మన శక్తి అనుసారం అన్నీ కూడా ఐటమ్స్ మేము ఒక ప్యాకింగ్ చేయించుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టినారు. అదే ప్రసాదాన్ని ఆ భక్తులందరూ కూడా వచ్చిన ఊరేగింపు వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడే మేము ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ప్రసాదం ఆ సారినే ప్రసాదం కింద అన్ని రకాలు కూడా అందరూ కూడా అక్కడే డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంటాం. సన్నిధి శ్రీనివాసరావు గారు సత్యరాణి దంపతులు అంటే ఆర్మీ పంతులు గారు అన్నమాట. మీరు వచ్చిన తర్వాతే గ్రామం మొత్తం కూడా భక్తిభావం నిండుకుంది. ప్రతిదానికి కూడా మాకు ఆర్మీ పంతులు గారు ఉన్నారు, ఏ సహాయ సహకారాలు కావాలని అందిస్తారు. అసలు ఇలాంటి దైవ కార్యక్రమాల్లో మీ దంపతులు ఇద్దరు పాల్గొనడం మరి మీ పెద్దల ఆశీస్సులు అంటారా లేకపోతే భగవంతుడి కృషి అంటారా? అది పూర్వజనం సుకృతం అనుకుంటున్నాను. మరి నేను గున్నంపూడి రుణపడి ఉన్నాను లేదంటే మరి అది భగవంతుడు చేయాలని నాకు అవకాశం ఇచ్చింది ఆ అమ్మవారు. ఆ గ్రామం అనేది నాకు కూడా ముందు తెలియదు ఎక్కడ ఉన్నది అన్నది కూడా. కానీ ఆ అమ్మవారు దయ వల్ల ఇంకేదంటే ఆ గుడి కట్టుకోవడం మనం ఆ విగ్రహం ఇచ్చిన తర్వాత ఇంకేదంటే నేను పంచలోహ విగ్రహానికి పెట్టిన తర్వాత అమ్మవారి శ్రీచక్రం పెట్టాలని కోరిక కలిగింది. కానీ అక్కడ వాళ్ళు కూడా కొంచెం ఆ గుడి కట్టిన పంచుల వాళ్ళు వెనకాడారైతే భయపడ్డారు. ముందు ఏమైనా శ్రీచక్రం పెట్టాలి అమ్మవారికి అని పెట్టాను. కానీ దినదినాభివృద్ధి జరుగుతుందండి, భక్తులు కూడా మంచి సందడి పెరుగుతుంటుంది. అమ్మవారిని పెట్టినది కూడా ఆ ఊరిలో కూడా కొంచెం బాగుందనే సంతృప్తి అందరి నోటి అంటే విన్నాం. అలాగే అందరూ కూడా ఇంకేదైనా ఆ ఊరు బాగుండాలి, వాళ్ళంతా సురక్షితంగా ఉండాలి, పాడి పంటలతో బాగుండాలి. అలాగే ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఆడపిల్ల కూడా వచ్చి అక్కడ పసుపు పొంగలు ఇచ్చుకుంటుంటారు. ఒకవేళ ఏ కార్యక్రమం అయినా సరే, ఏ పెళ్ళిళ్ళైనా పేరెంటలైనా ఏదైనా సరే అమ్మవారిని దర్శించుకుంటారు ప్రజలు కూడా అందరూ. వాళ్ళు కూడా మా పిల్లనిచ్చిన సంతృప్తి మాకు ఉన్నది. వాళ్ళ ఊరిలో అయ్యో మా ఇంటి ఆడపిల్ల ఉన్నది అన్న భావంతో వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించి మాతో పాటు మొత్తం ఊరంతా తిప్పిన తర్వాత అమ్మవారికి మరలా గుడికి తీసుకొచ్చి ఆరతి గట్ట ఇచ్చిన వారు కూడా అందరూ కూడా మాతో సహకరిస్తుంటారు. అలాగే చూసుకుంటే సార్ మరి మీరు ముఖ్యంగా చెప్పుకుంటే ఆ గ్రామాల్లో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో అన్ని దేవాలయాలు కూడా మరి అమ్మవారు పంచలోహ విగ్రహాలు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే శ్రీకృష్ణుల వారి దేవాలయ నిర్మాణంలో కూడా మీ పాత్ర ఉందని అన్నారు. దానికి మీరు చేసిన సహాయం? నేను ఆ ఊర్లోని గ్రామదేవాలంటే గున్నంపూడి మరి ఆ గ్రామం చేసుకున్న మరి ఆ ప్రజలు చేసుకున్న అదృష్టం అనుకుంటాను నేను. ఆ ఊరి చుట్టూ మాత్రం అంతా కూడా ఫస్ట్ నూకాల తల్లి నూకాల తల్లి నుంచి మనం ప్రారంభించేసరికల్లా చాలం తల్లి నుంచి వెళ్ళిన తర్వాత భూలోకమాత, తర్వాత ఏమో మర్రి తల్లి, తర్వాత అలా ఊర్లోకి వెళ్ళేసరికల్లా మళ్ళీ వినాయకుడి గుడి నుంచి చూసుకుని వెళ్ళేసరికి రాములవారి గుడిలోనే పార్వతీ పరమేశ్వరులు, గైరమ్మ అంటాం మన పల్లెటూరులోనే పార్వతీ పరమేశ్వరులు, అలాగే రాముడి సీత లక్ష్మణ ఆంజనేయ స్వామివారు, మళ్ళీ పక్కన అయ్యప్ప స్వామివారు, మళ్ళీ ఆ గుడి నుంచి మళ్ళీ మనం ఎలాగ వీధిలోకి కిందకి వెళ్ళేసరికి మళ్ళీ మనకి ఆంజనేయ స్వామివారి గుడి, అలా మీదకి వెళ్ళేసరికి మళ్ళీ పైడితల్లమ్మ గుడి అండి. పైడితల్లమ్మ గుడి వరకు మేము వెళ్తాం. అంతవరకు వెళ్ళి మళ్ళీ పైడితల్లమ్మ తల్లి కూడా ఈ నోకాల తల్లి గ్రామదేవత గట్టి ఈ అప్పతల్లిలు అందరూ ఉన్నారు కాబట్టి చుట్టిన ప్రతి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకాలు ఇవ్వడం ఒక ఆనవాయితీ కింద నేను పెట్టాను. మళ్ళీ అటు నుంచి అయితే మళ్ళీ రాధాకృష్ణ గుడి అక్కడ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ పసుపు కుంకాలు ఇస్తామండి. ఇప్పుడు ఈ గ్రామదేవత మళ్ళీ వచ్చి మళ్ళీ నోకాల తల్లి దగ్గరికి వచ్చాక 3 సార్లు ప్రదక్షిణ చేసుకున్నాక మళ్ళీ అమ్మవారికి మళ్ళీ మనం పసుపు కుంకాలు ఇచ్చుకొని ఆరతి ఇచ్చుకొని అప్పుడు ఈ ప్రసాదం అనేది అంత విస్తరణ చేస్తుంటాను. అలాగే మీరు రాధాకృష్ణుల గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఆ ఊర్లో యాదవ సోదరులు ఉన్నారు, తాళమ్మని వీళ్ళు గుడి కట్టుకుంటే వాళ్ళ విగ్రహం కనుక అడిగారు, నన్ను డొనేషన్ అడిగితే విగ్రహం ఇస్తానని చెప్పాను. ఈ యాక్చువల్తో రాధాకృష్ణ పెట్టండి. వాళ్ళు కూడా ఏంటంటే నిత్యం కూడా వాళ్ళు అమ్మవారి రాధాకృష్ణ వారికి రోజు స్నానం చేసి దీపం పెట్టుకొని ఏదో వాళ్ళు ఉన్నంతలోనే నైవేద్యం పెట్టుకొని ఇంతవరకు కూడా ఏ ఆటంకాలు లేకుండా నిత్యం స్వామివారికి పూజకి మాత్రం ఆటంకం లేకుండా ఎవరో ఒకరు దీపం పెట్టుకొని ఇంకేదన్నా నాకు అదే సంతృప్తి. ఇంకేదన్నా నేను ఎక్కడ విగ్రహాలు ఇచ్చినా సరే నాకు కావాల్సింది ఏంటంటే అక్కడ ఒక దీపం పెట్టుకొని ఒక పువ్వు పెడితే చాలు
అన్న సంతృప్తి అండి నాకు. ఇంకేదంటే ఆ విగ్రహారాధన ఇంకేదంటే మనం పూజలు చేయాలి కంపల్సరీ, ఎవరో ఒకరు ఇంటిని దీపం పెట్టి వాళ్ళు ఉండి అందరూ కూడా కోరికలు నెరవేరాలని నా కోరిక అండి అది. అలాగే చూసుకుంటే మరి కొత్తగా పొట్టుదొరపాలెంలో సీతారాముల వారి దేవాలయం ప్రతిష్టాపన జరిగింది. మరి అలాగే మీరు ఆ దేవాలయంలోకి మరి పంచలోహాల విగ్రహాలు సీతా శ్రీరాముల వారు లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఇచ్చారు. అలాగే మరి కలశాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి దాని గురించి సరే, నాకు యాక్చువల్గా పొట్టుదొరపాలెం ఎక్కడ కూడా నాకు తెలియదండి. కానీ అది అమ్మ టీవీలోనే మీ ఛానల్లోనే చూసి వారు ఫోన్ చేయడం జరిగింది. ఇలాగ అమ్మ టీవీ ఛానల్లో చూసామండి మిమ్మల్ని, శ్రీనివాసరావు గారు మరి గుడి కడతానని అడిగారు. ఆ యాదవ్ సోదరులు కూడా నేను సరే అండి ఏదైనా ఉన్నంతలోనే నేను అక్కడ రాముడు సీత లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి ఈ విగ్రహం ఇవ్వడం జరిగింది, పంచలోహ విగ్రహాలు. అలాగే కలిసి మనకి ఏం చేద్దాం ఉన్నంతలోనే వాళ్ళ మాట తీసుకోకుండా నేను ఇవ్వడం జరిగింది. అలాగే ఆ పెద్దలు కూడా గ్రామస్తులు యూత్ వారు కూడా మమ్మల్ని పిలవడం జరిగిందండి, ఆహ్వానించడం జరిగిందంటే 3 రోజులు కూడా ఉండాలని అన్నారు వారు. కానీ నాకు కుదరక కొన్ని కారణాల వల్ల ఇంకొక ప్రోగ్రాం వల్ల వాళ్ళకి చెప్పడం జరిగింది. సార్ నేను 3 రోజులు రాలేగానే దంపతులిద్దరిని కూడా పిలిచారు. పిలిచే వాళ్ళు చాలా గౌరవంగా సన్మానం చేసి ఏదో వాళ్ళ సంతోషానికి మేము కూడా ఇంకేదంటే ఏమో ఏనాడు ఉన్నాం మరి ఆ ఊరికి మాకును. కానీ పొట్టుదొరపాలెం ప్రజలు కూడా చాలా బాగా చేశారండి. వాళ్ళు కూడా చాలా సరదాగా మంచి బాగా వైభవంగా 3 రోజులు కూడా చాలా బాగా చేసిన వేద పండితులు పెట్టి. అయితే మనం ఇప్పటి వరకు ఆర్మీ పంతులు గారి వాయిస్ అయితే విన్నాము. తర్వాత మరి ఇక్కడ నూకాంబిక అమ్మవారి ఆలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. మరి అలాగే ఇక్కడ మరి ఉత్సవమూర్తి విగ్రహానికి అయితే అభిషేకం చేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మీకు నేను విజువల్స్లో చూపిస్తాను. ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో గ్రామం మొత్తం కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఈరోజు గుండంపూడి గ్రామంలో శ్రీ నూకాంబిక అమ్మవారి సారి ఊరేగింపు కార్యక్రమం అయితే మాత్రం ఇక్కడ పూనుకోవడం జరిగింది. ఆర్మీ పంతులు గారు ఆమె సతీమణి అయినటువంటి సత్యరాణి గారి దంపతులు అలాగే కుటుంబ సభ్యులు కుమారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం గుండంపూడి గ్రామంలో శ్రీ 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 నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద సన్నిధి వారి సారి ఊరేగింపు కార్యక్రమం అయితే మనం చూస్తూ ఉన్నాము. మరి ఈరోజు గ్రామం మొత్తం సుభిక్షంగా సంతోషంగా ఉండాలి, అలాగే గ్రామం అంతా అభివృద్ధి చెందాలని మరి ఎన్నో దైవిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి సన్ని శ్రీనివాసరావు గారు అలాగే ఆయన సత్యమణి కూడా. మరి అలాగే ఇక్కడ మనం పంచలోహ విగ్రహానికి మరి అభిషేకం చేస్తున్నటువంటి విజువల్స్ అయితే చూసుకోవచ్చు. అమ్మవారి విగ్రహాన్ని శుద్ధి చేసిన తర్వాత బొట్లు బెత్తంచి పలకలో పెట్టి గ్రామం మొత్తం కూడా ఊరేగించడం జరుగుతుంది. అది కూడా మీకు నేనైతే స్క్రీన్ పైన అయితే చూపిస్తాను. మరి అలాగే ఇటువంటి దైవ కార్యక్రమాలు నిత్యం అలాగే సేవా కార్యక్రమాలు చదువుకునే పిల్లలకి ముందు తరానికి ఉపయోగపడే విధంగా సూచనలు సలహాలు కూడా ఆయన ఇస్తూ ఉంటారు. మరి అంతటి మహోన్నత వ్యక్తిగా మనం ఆర్మీ పంతులు గారిని అయితే చెప్పుకోవచ్చు. ఈరోజు సన్నిధి శ్రీనివాసరావు గారు కుటుంబ సభ్యులందరూ కలిసి శ్రీ నూకాంబిక అమ్మవారు ఆలయం దగ్గర సారి ఊరేగింపు కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉదయం సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటువంటి దైవ కార్యక్రమాలని కూడా ఎప్పుడు నిత్యం చేస్తూ ఉంటారు. అయితే మరి అక్కడ జరిగినటువంటి ఆ సారి ఊరేగింపు కార్యక్రమం స్టెప్ బై స్టెప్ అంతా మనం విజువల్స్ చూద్దాం.
కదా నేను చెప్తాను. సార్ తీసుకుంటారండి.
అట్లేగా అప్పుడు అమ్మ అట్లేగా రా చిన్న అట్లేకన్నా ఆ పాపని లాగమనండి. చూశారు కదండి, ఈరోజు గుండంపూర్లో జరిగినటువంటి సారు ఊరేగింపు కార్యక్రమం అయితే మాత్రం మీ అందరికీ నచ్చింది అనుకుంటా. మరి ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. జై నూకాంబిక.